హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముక్క ప్రోటీన్స్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. స్వింగ్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే బిజినెస్ కోసం స్వింగ్ ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఒక వీడియో అనేది మన ఛానల్లో ఉంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. స్వింగ్ ట్రేడింగ్ వచ్చేసి ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. అలాగే బిలో 60 రూపీస్ స్టాక్స్ అనేవి మీరు లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ హోల్డ్ చేసినట్లయితే మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు లేదా ఐ బటన్లో చూసుకోవచ్చు. ఈ కంపెనీ వచ్చేసి ఫిష్ ప్రోటీన్ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఫిష్ మీల్స్, ఫిష్ ఆయిల్, ఫిష్ సోలబుల్ పేస్ట్, ఇలా ఫిష్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అనేవి ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ కంపెనీ వచ్చేసి 10 కంట్రీస్కి ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. రష్యా, మయన్మార్, ఫిలిప్పీన్స్, చైనా, ఇలా 10 దేశాలకు ఈ కంపెనీ వచ్చేసి వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ రీసెంట్గా 385 ఎంప్లాయీస్ని అనేది జాయిన్ చేసుకుంది వేరియస్ డిపార్ట్మెంట్లో. ఇక ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చి 2021 నాటికి 609 కోట్లు, మార్చి 2022 నాటికి 776 కోట్లు, మార్చి 2023 నాటి 1183 కోట్లు, సెప్టెంబర్ 2023 నాటికి ఈ కంపెనీ యొక్క రెవెన్యూ చూస్తే 612 కోట్లు. ఇక్కడ ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది చూసినట్లయితే ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే వచ్చింది. రెవెన్యూ అనేది గ్రో అవుతూ ఉంది. ఇంకా ప్రాఫిట్ అనేది చూసుకున్నట్లయితే 2021 మార్చి నాటికి 11 కోట్లు, మార్చి 2022 నాటికి 25 కోట్లు, మార్చి 2023 నాటికి 47 కోట్లు, సెప్టెంబర్ 2023 నాటికి 32 కోట్లు. ఇక్కడ రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి ఈ కంపెనీవి ఇయర్ బై ఇయర్ గ్రో అవుతూనే వచ్చినాయి. ఈ ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే మీకు ఐపీఓకి అప్లై చేయాలా లేదా అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఐపీఓ డీటెయిల్స్ చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 26 రూపాయల నుంచి 28 రూపాయలు పర్ షేర్ అనేది ఉంటుంది. లాట్ సైజ్ వచ్చేసి 535 షేర్లు. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 224 కోట్లు. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 29, 2024. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి మార్చి 4, 2024. ఐపీఓ అలాట్ అయిన వాళ్ళకి అలాట్ చేసే డేట్ వచ్చేసి మార్చి 5వ తారీఖు. రీఫండ్ డేట్ వచ్చేసి మార్చి 6వ తారీఖు. స్టాక్స్ అనేవి అలాట్ అవ్వని వాళ్ళకి మార్చి 6వ తేదీన రీఫండ్ అనేది జరుగుతుంది. ఈ షేర్లు వచ్చేసి అలాట్ అయిన వాళ్ళకి మార్చి 6వ తేదీన క్రెడిట్ అవుతాయి డిమాట్ అకౌంట్లోకి. ఈ స్టాక్ వచ్చేసి ఎన్ఎస్సి మరియు బీఎస్సీలో లిస్ట్ అవుతుంది. ఇన్వెస్టింగ్ మరియు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.